తర్వాత రాశి తులారాశి. తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్ భృగు. ఈ రాశికి వచ్చేప్పటికల్లా ఈ సంవత్సరంలో మొదటి నెలలో మాత్రం రవి బుధులు బాగున్నారు, శని కూడా బాగున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటాడు. 2 సంవత్సరాలు 6 మాసాల వరకు తులారాశికి శని బుధుడు రవి బాగుంటాడు. వ్యాపారం బాగుంటుంది, మరి ఆదాయం బాగుంటుంది, మీరు అనుకున్న పనుల్లో సాగుతుంది. కానీ ఇది గోచారం కాబట్టి 25 వంతులే గ్రహచార రీత్యా జాతకరీత్యా మళ్ళీ చూపించుకోవడం మంచిది. దాదాపుగా చెప్పాలి అంటే శని మంచి బలంగా ఉన్నాడు మీకు. శని బ్యాడ్ టైంలో ఎంత ఇబ్బంది పెడతాడో మంచి టైంలో అంత సుఖ పెడతాడు. ఒకడు అనుకుంటాడు ఇక నాకు ఎదురు లేదు, నా అంత మగవాడికి ఎవడు లేడంటాడు. లేకపోతే ఆడమనిషి నా అంత గొప్ప దేవత లేదు, నాకు ఎదురు లేదు, నా అంత అందమైన మనిషి ఎవరు లేరు, అందరు నాకు లొంగిపోవాల్సిందే, ఇట్లా అనుకుంటారు. కానీ ఈ శని ఉన్నంతకాలం ఇట్లాగే ఉంటుంది. కానీ ఈ టైంలో ఎంత వచ్చినా ఎంత జాగ్రత్త పడితే రాబోయేది మరి సప్తమ స్థానం మళ్ళీ ఇబ్బంది పడేది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు జాగ్రత్త కోసం వచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకోండి. 1 రూపాయి కూడా దండగా ఖర్చు పెట్టబాకండి. ఎప్పుడు కూడా నేను చెప్పబోయేది ఎట్లా ఉంటుందంటే, ఇదివరకు మా చిన్నతనంలో పైసా 2 పైసలు 5 పైసలకు కూడా వస్తువు దొరికింది. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత 10 పైసలకు కూడా వస్తువు దొరికింది. 10 పైసలు కాదు రూపాయి వస్తువు కొందామని 10 పైసల బిళ్ళలు 10 ఇస్తే నాకు వద్దంటారు చిల్లర. పైసాకి పోయింది, 10 పైసలకు పోయింది, 20 పైసలకు పోయింది, అర్ధ రూపాయికి పోయింది, రూపాయి కూడా పోయింది విలువ. ఇప్పుడు 100, 50కే వస్తుంది. కాబట్టి అంత ఖర్చు ఎక్కువయ్యే రోజులు వచ్చినాయి. ఈ తులారాశి వాళ్ళు టైం మాత్రం బాగుంది, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, బాగా ఉన్నప్పుడు ఆనందపడటం కంటే కష్టం వచ్చినప్పుడు సుఖపడకుండా ఆనందంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడితే మంచిది. ఆనందంగా ఉన్నప్పుడు ఎవరైతే జాగ్రత్త పడతాడో వాడికి బాధ అంటూ ఉండదు. ఎందుకంటే వాళ్ళ గుడ్డలు ఉన్నాయండి. ఇవాళ వచ్చిన డిజైన్ రేపు రావట్లేదు, నిన్న వచ్చిన డిజైన్ వాళ్ళు రావట్లేదు, నిన్న డిజైన్ వాళ్ళు కొనరు, రేపటి డిజైన్ ఎల్లుండి కొనరు. మరి కలర్ సెట్టింగ్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలైన డిజైన్లు వస్తున్నాయి, రకరకాలైన గుడ్డలు కొంటున్నారు. ఈ గుడ్డలు ఎంతవరకు కొంటున్నారంటే మరి ఎన్ని రకాలు కొంటున్నారో చెప్పలేము. మరి పసుపు ఉందండి, పసుపులో కొంత కలిపితే గ్రీన్ వస్తుంది, ఇంకో రంగు కలిపితే బ్లూ వస్తుంది. షేడ్లు తీసి రకరకాల రంగులు చూపించి ఈ రంగులు ఎట్లా ఉంటాయంటే మోసం అన్నమాట. అటువంటి మోసం రంగు ఎట్లా ఉంటుందో అందం ఆనందం, మరి అనాకారితనం దుఃఖం. అందంగా ఉన్నప్పుడు ఆశపడేదానికంటే అందంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడి అనవసరమైన కొనుగోళ్ళు బీరువాళ్ళకి తాగటంలా చేరినవాడు. మరి అందులో పట్టు చీరలు రకరకాల పట్టులాంటి చీరలు వస్తున్నాయి. అంటే ఎవరిని నేను విమర్శించటంలా, ఇవన్నీ కొనుక్కున్నారని బాగుందండి. ఒక్కరోజు 100 రూపాయలు లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో ఆలోచించండి. మంచి టైంలో ఇట్లాంటి అనవసరమైన ఖర్చులు. బంగారం చేతైతే కిలో కొనుక్కో, 4 బీరువాల గుడ్డలు కొనే బదులు 1 కిలో బంగారం కొంటే మంచిదే. వాడు కిలో బంగారం కొనే పరిస్థితి లేదు. మరి తులం బంగారం కొనాలంటే కూడా కష్టంగా ఉంది. ఇట్లాంటి టైంలో మంచిది కొనుక్కోవటం మంచిది, చెడు కొనుక్కోవటం వదిలిపెట్టాల్సింది. ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇట్లాంటి వాటికి జోలికి పోకుండా తులారాశి వాళ్ళు జాగ్రత్త, ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకుంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి. అవి ఏ రోజైనా కష్టదశలో ఉపయోగపడతాయి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు, ఎవరు చూడనప్పుడు ఇల్లు కొనుక్కుంటే ఇల్లు అమ్ముకొని బతుకుతావు.
బంగారం కొనుక్కుంటే బంగారం అమ్ముకొని బతుకుతావు. అనవసరమైనవన్నీ కొని ఇంట్లో పెట్టుకొని చాలా ఇప్పుడు అమెరికా ఏం చేస్తున్నారంటే ఫ్యాన్సీ ఐటమ్స్, సోఫాలు, ఫ్రిడ్జులు, బీరువాలు ఇక్కడ కూడా చేస్తున్నారు. 5వ అంతస్తులో బీరువాలు ఉన్నాయి. మా మనవరాలు వాళ్ళు అక్కడ ఇల్లంతా తీసుకున్నారు. తీసుకున్నాక అక్కడ బారేసి వచ్చారు. మళ్ళీ ఇక్కడికి వస్తే బీరువా కొనాలి. అట్లా అనవసరమైనవి కొనకుండా అన్ని రాసుల వాళ్ళు కూడా ఇట్లా ఉంటే మంచిది. ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని గ్రామ బంగారం కొనుక్కో. 1 గ్రాము అది మిల్లీగ్రామ్ కొనుక్కో, లేకపోతే 5 మిల్లీగ్రాముల వరకు అది పెరిగేది. మిగతా పెరిగేవి కాదు. కాబట్టి అట్లా జాగ్రత్త పడటం అవసరం. అట్లాంటి పని నేను చేయలే. ఆ రోజుల్లో 80 రూపాయల తులం బంగారం వస్తే వల్ల 80,000 తులాల తులం వచ్చింది. 80 రూపాయలు తులం కొనడానికి అవకాశం వచ్చిన రోజున నేను కొనలేక ఇప్పుడు 80,000 తులం వస్తే ఇంకేం కొంటాంరా, మా పని అయిపోయిందిరా. అనుభవంతో చూస్తున్నాను ఇది. కాబట్టి మంచి కావాలనుకుంటే ఉపయోగపడే వాటిని చూసుకోండి. ఉపయోగం చాలా ఉపయోగమైంది. ఇది ఉపోద్ఘాతం కాదు. భార్య ఒక ఉంటే ఇబ్బంది లేదు. భార్య ఉంటే పిల్లలు ఉంటారు. పిల్లలుంటే మనకు వయస్సు ఉడిగినప్పుడు వాళ్ళు మనకు ఉపయోగపడతారు. ఈ భార్య కంటే ఇంకొక అందంగా ఉన్నదే ఆ అమ్మడి పెడితే తెలిసిన తర్వాత ఈ వెళ్ళిపోతుంది, నీ దగ్గర డబ్బులు అయిపోయిన ఆ వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా కుటుంబంతో కలిసి ఉంటాం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం. ఇది కాకుండా ఈమె వర్చస్సు పోయిందని ఆమె పడి ఈమెను వదిలేస్తే నువ్వు ఆమెను పెళ్లి చేసుకొని ఈమె పోయి ఇంకోటిని పెళ్లి చేసుకొని పుట్టిన పిల్లలు అన్యాయం అయిపోయి మహాపాపం సంపాదించుకుంటున్నారు. ఇటువంటివి లేకుండా ఉండాలంటే మంచి చాలా అవసరం. వచ్చిన ప్రతి రూపాయి విలువ కలిగిందే. ఒకప్పుడు వెండి రూపాయలు ఉన్నాయి, వాళ్ళు స్టీల్ రూపాయలు వచ్చినాయి. అప్పటి వెండి రూపాయి వాళ్ళ పనికి వస్తుందా, పనికిరాదా? పనికొస్తుంది. ఇప్పుడు తులం వెండి ఎంత? 1,00,000 రూపాయలు. తులం 100 రూపాయలు. కేజీ 1,00,000 రూపాయలు. అప్పుడు తులం ఎంత? నాకు ఊహ తెలిసిన రోజుల్లో 3 రూపాయల దగ్గర నుంచి వచ్చింది. తులం 10 రూపాయలు వచ్చేప్పుడు కానీ రూపాయి బయటికి రానిలే. అట్లాంటి వెండి రూపాయలు ఇప్పటికే ఉన్నాయి. అట్లాగే మీరు జాగ్రత్త చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఇది అన్ని రాశులకి వర్తిస్తుంది ఇప్పుడు చదువుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా మంచి టైము. ఒకప్పటి వెండి రూపాయలతో ఇప్పుడు మీరంతా. కాబట్టి ఇది మంచిని గోచారం బాగుంది. గ్రహచారం జాతక రీత్యా చూపించుకోండి, మీకు అన్ని విధాలా మేలు జరుగుతుంది. స్వస్తి.